ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులు చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను విడుదల చేయడానికై అనంతపురం జిల్లా ఉరవకొండకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు జిల్లా యంత్రాంగం తరపున నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మహిళలకు మరియు పాత్రికేయులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. సార్, సమాజంలో సగభాగమైన మహిళలు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా మీరు వైఎస్ఆర్ ఆసరా పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారత కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల నిధులను నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ఇళ్ల పట్టాలు, గర్భిణీలు, బాలింతల కోసం సంపూర్ణ పోషణ, అలాగే మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి కార్యక్రమాలను చేపట్టి అక్క చెల్లెమ్మల హృదయంలో సోదర స్థానంలో చిరస్థాయిగా నిలిచారు. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడతలో 78,94,000 మంది మహిళా సంఘ సభ్యులకు అక్షరాల 6,395 కోట్ల రూపాయలను, మరి అనంతపురం జిల్లాలో 31,306 సంఘంలోని 3,08,156 మంది మహిళా సంఘ సభ్యులకు మరి 236 కోట్ల 94 లక్షల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాలకు జమ కానుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మహిళా సంఘ సభ్యులకి, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.